ఇక్కడ అక్క గురుగారు గురుగారు నమస్తే గురుగారు. ఇదో బిగ్ బాస్ అవి మాట్లాడుతున్నా. అక్క నమస్తే అక్క, బాగున్నా అక్క? తర్వాత ఎన్కౌంటర్ అనేసి మీరు చెప్తుండ్రు కదా మేడం, చెప్తుండ్రు కదా. ఇంత ముందు ఇక్కడ మనకు శంషాబాద్ దగ్గర ఒక దిశ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు 3 మెంబర్స్ ఒకటేసారి 4 మెంబర్స్ చేశారు. అయినా కూడా మళ్ళీ రిపీట్ అయితానే ఉంది కదా. రిపీట్ అయితేనే ఉంది, ఎన్కౌంటర్ చేసినా కానీ రిపీట్ అయితేనే ఉంది. ఏంటంటే ఈ సమాజం ఎట్లా తయారైందంటే చాలా దరిద్రంగా, చెప్పాలంటే చాలా దరిద్రంగా. అంతెందుకు ఆడపిల్లల్ని కాదమ్మా, ఎక్కడో వైజాగ్ దగ్గర ఏదో ఊరిలో కొత్తగా పెళ్ళైన జంట, అవునా మీరు చూసే ఉంటారు, గుడికి దర్శనాని కోసం వెళ్తుంటే చెట్లల్లో కాపు కాసి భర్తని కట్టేసి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చేసి చంపేశారని చెప్పేసి అది కూడా వచ్చింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళని వదిలిపెట్టట్లా, ఫ్యామిలీ మెంబర్స్ని వదిలిపెట్టట్లా, చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే అదేమంటారు, ఆడపిల్లలు ఒక ఆదిశక్తి లాగా తయారవ్వాలి అని నేను చెప్తున్నాను. తిరగబడి తమ్ముడు, ఇది నిజమా కాదా? తిరగబడి వాళ్ళకి ఏంటంటే మీకు మీరు కాపాడుకోవాలి, మీకు మీరు కాపాడుకోవాలి. నువ్వు ఉండు, నేను చెప్పేది అదే. ఇప్పుడు దేవత కూడా ఒక ఆది పరాశక్తి, అవునా కాదా? అలాంటిది మీరు శక్తి తెచ్చుకొని ఎవరన్నా మీ జోలికి వస్తే మీరేందో ఒక్కసారి చూపించండి అంటున్నారు. ఒక్కసారి చూపించారంటే ఏమంటారు, మళ్ళీ మీరు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు అమ్మ ఎవరితో